ఫ్రెండ్స్, పవర్ స్టార్ అని మన తెలుగు స్టేట్స్ లో ఎవరినంటాం? పవన్ కళ్యాణ్ గారిని, అవునా? కానీ రియల్ లైఫ్ లో పవర్ స్టార్ ఎవరో తెలుసా? సిబిఎన్ గారు. ఏం మాట్లాడుతున్నావు విజయ్? సిబిఎన్ గారు పవర్ స్టార్ అంటావేంటి అంటే, జస్ట్ వెయిట్, నేను చెప్పేది విన్న తర్వాత స్వయంగా పవన్ కళ్యాణ్ గారు కూడా నిజమే విజయ్, రియల్ లైఫ్ లో పవర్ స్టార్ సిబిఎన్ గారే అంటారు, చూడండి. అండ్ నేనేమి ఇది జోక్ గా చెప్పట్లేదు. ఆయన పవర్ సెక్టర్ ని గుల్ల చేసిన విధానం, ఇప్పుడు లేటెస్ట్ గా గుల్ల చేస్తున్న విధానం చూస్తే ఈ ఎపిసోడ్ లో మీకు చూపిస్తాను విత్ సింపుల్ లేటెస్ట్ డేటా. పవన్ కళ్యాణ్ గారు, ఐ నో ఒక టైటిల్ ని సంపాదించడం అనేది అంత ఆషామాషి కాదు. ఒక యాక్టర్ కి గాలి కొట్టి లేపే టైటిల్స్ కిను నిజంగా పర్ఫార్మెన్స్ తో పబ్లిక్ లో నిలబడే టైటిల్స్ కిను చాలా తేడా ఉంటది. ఐ నో దాట్ అండ్ ఐ ఎంజాయ్ యువర్ యాక్టింగ్ టు. కానీ ఈ ఎపిసోడ్ లో నేను చెప్పేది మీరు విన్న తర్వాత ఐఎమ్ షూర్ మీరు కూడా విజయ్ ఈ విషయంలో మాత్రం నేను నీతో ఒప్పుకొని తీరతా, సిబిఎన్ గారు రియల్ లైఫ్ లో పవర్ స్టారే అని అంటారు, చూడండి. హాయ్, దిస్ ఇస్ విజయ్ కేసరి అండ్ వెల్కమ్ టు ఆంధ్ర పాడ్కాస్టర్, వేర్ వి డిస్కస్ క్వశ్చన్స్, పర్స్పెక్టివ్స్ అండ్ పాసిబిలిటీస్ ఫోకస్డ్ ఆన్ డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్ర. ఆల్రైట్, ఈ గ్రాఫ్ చూడండి. కాంప్లెక్స్ గా కనిపిస్తుంది కానీ అక్కడున్న విషయం చాలా సింపుల్. ఇది మన సీఎం సిబిఎన్ గారు చూపించిందే. ఇది చూపిస్తా ఆయన ఏం చెప్తున్నారంటే, ఇండియాలోని పీపీపీ ప్రాజెక్ట్స్ లో, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రాజెక్ట్స్ పైప్ లైన్ లో ఆంధ్రప్రదేశ్ టాప్ లో ఉంది. మొత్తం 390 పీపీపీ ప్రాజెక్ట్స్ పైప్ లైన్ లో ఉన్నాయి. వాటి మొత్తం విలువ 1,78,000 కోట్లు అని చెప్పి మిగతా స్టేట్స్ తో కంపేర్ చేస్తా ఆ గ్రాఫ్ చూపించారు. జనరల్ గా పైన పటారం చూసి నమ్మేసే వాళ్ళకి ఈ గ్రాఫ్ కరెక్ట్ గా సరిపోద్ది. ఎగ్జాక్ట్ గా సిబిఎన్ గారు కూడా ఈ స్లైడ్ ని అట్లానే కన్స్ట్రక్ట్ చేశారు. ఆయనకి ఆ మీటర్ మీద బాగా గ్రిప్ ఉందని మనం కొత్తగా చెప్పుకోవాల్సిన ఏమీ లేదు. కరెక్ట్ గా జనాల చెవిలో పూలు పెట్టడం కష్టం అవుతున్నప్పుడు ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి కనీసం పైన పటారం చూసి పడిపోయే వాళ్ళనైనా బుట్టలో వేసుకోవాలని ఇలాగ ప్రెజెంటేషన్స్ ని, గ్రాఫ్స్ ని ఇంజనీరింగ్ చేయడంలో జగన్ గారు ఆయన ముందు జూజూపి. కానీ జగన్ గారి టీం కాబట్టి ఒక రెస్పాన్సిబుల్ అపోజిషన్ రోల్ ప్లే చేస్తా ఆ డేటా మూలల్లోకి వెళ్లి లేటెస్ట్ డేటా పట్టుకొచ్చారు. ఎక్కడ దొరుకుతుంది ఈ లేటెస్ట్ డేటా? పీపీపీ ప్రాజెక్ట్ సంబంధించి ఫైనాన్స్ మినిస్ట్రీ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ వాళ్ళ రిపోర్ట్స్ లోకి వెళ్లి లేటెస్ట్ డేటా పట్టుకొని వచ్చి కూర్చోబెట్టారు. మరి ఆ లేటెస్ట్ డేటాలోంచి ఈ 390 పీపీపీ ప్రాజెక్ట్స్ గురించి బయటపడ్డ బండారాలు ఏంటో తెలుసా? నంబర్ 1, సిబిఎన్ గారు చూపించిన 390 పీపీపీ ప్రాజెక్ట్స్ లో 161 ప్రాజెక్ట్స్ ఢమాల్ మటాష్ డ్రాప్డ్. సిబిఎన్ గారి విజన్ చూసి పవన్ కళ్యాణ్ గారి సినిమాను చూసారా, అత్తారింటికి దారేదని? అందులో ఒక భక్తుడికి సాక్షాత్కారం జరుగుతుంది కదా, అలాగా సిబిఎన్ గారి విజన్ చూసి వాళ్ళకి సాక్షాత్కరించడం వల్ల ఏమో నాకు తెలీదు, 390 ప్రాజెక్ట్స్ లో 161 ప్రాజెక్ట్స్ డ్రాప్ అయిపోయాయి. అంటే ఆయన చూపించిన ఆ ప్రాజెక్ట్స్ లిస్ట్ మొత్తంలో 41% ప్రాజెక్ట్స్ డొల్లా డ్రాప్ అయిపోయాయి. అప్పుడేవలా, ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. చూడండి, నెక్స్ట్ ఇంకా డిపిఆర్ స్టేజ్ కూడా రానివి. అంటే ఒక ప్రాజెక్ట్ ఫైనల్ గా అప్రూవ్ అయ్యి అవార్డ్ అవ్వాలి అంటే బోలెడన్ని స్టేజ్ ఉంటాయి కదా, ఆ స్టేజెస్ లో ప్రీ డిపిఆర్ స్టేజ్ లో ఉన్న ప్రాజెక్ట్స్ ఎన్నో తెలుసా? 75 ప్రాజెక్ట్స్. అంటే టెక్నికలీ దీస్ మే నాట్ గో త్రూ ఆల్సో. సో 390 ప్రాజెక్ట్స్ ఆయన చూపించిన దాంట్లో 161 డ్రాప్ అయిపోయాయి. 75 ప్రాజెక్ట్స్. దీస్ 2 బకెట్స్ అలోన్ కాన్స్టిట్యూట్ 71%. సరే, ఇంతకీ ఫైనల్ గా అవార్డు చేసిన ప్రాజెక్ట్స్ ఎన్నో తెలుసా? ఈ 390 ప్రాజెక్ట్స్ లో అవార్డు చేసింది కేవలం 5 మాత్రమే. టిల్ ద టైమ్ దిస్ ప్రెజెంటేషన్ వాస్ షేర్డ్. వాటి వాల్యూ ఎంతో తెలుసా? మనకి ఇందాక సిబిఎన్ గారు అక్కడ చూపించిన నెంబర్ ఎంత? 1,77,000 కోట్లు కదా. ఈ 5 ప్రాజెక్ట్స్, అవార్డు చేసిన 5 ప్రాజెక్ట్స్ టోటల్ కాస్ట్ ఈజ్ 1,344 కోట్లు మాత్రమే. ఎగ్జాక్ట్ గా చెప్పేది ఒకటి, చూపించేది ఒకటి, అసలు చేసేది ఇంకొకటి ఉంటది. విజయ్, ఇది సరే, పవన్ కళ్యాణ్ గారికి మూవీస్ లో పవర్ స్టార్ అనే టైటిల్ ని రియల్ లైఫ్ లో సిబిఎన్ గారికి ఎందుకు ఇస్తున్నావు నువ్వు? వస్తున్నా, దాని దగ్గరికే వస్తున్నా. ఇక్కడ 5 ప్రాజెక్ట్స్ అవార్డు చేశారు కదా, అందులో 4 ప్రాజెక్ట్స్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ అన్నమాట. వేస్ట్ నుంచి ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ చేసే పవర్ ప్లాంట్స్. ఈ ప్రాజెక్ట్స్ నుంచి వచ్చే కరెంట్ కి యూనిట్ కింద అని చెప్పి గవర్నమెంట్ అక్కడ నుంచి కొనుక్కుంటది. మన సీఎం సిబిఎన్ గారు మిగతా మనుషుల్లాగా, మిగతా చీఫ్ మినిస్టర్స్ లాగా కాదు కాబట్టి, ఆయన విజనరీ అని చెప్పుకుంటారు కాబట్టి, ఇప్పటిదాకా గవర్నమెంట్ మిగతా డిస్కామ్స్ నుంచి ఒక యూనిట్ ఎంత రేటుకైతే కొనుక్కుంటారో కనీసం ఆ రేటుకైనా కొనుక్కునేలా చెయ్యాలి. ఏది మామూలుగా ఉండే చీఫ్ మినిస్టర్స్. కానీ మన సిబిఎన్ గారు విజనరీ చీఫ్ మినిస్టర్ కాబట్టి, ఆయనకన్నా విజనరీ అని చెప్పుకుంటారు కాబట్టి, ఇప్పుడు కొంటున్న రేటు కన్నా కనీసం ₹1-2 యూనిట్ కి తక్కువ చేసి కొనుక్కుంటే ఆయన విజనరీ అనే టైటిల్ కి జస్టిఫికేషన్ జరిగింది. కానీ అక్కడే ఒక పెద్ద సాక్షాత్కారం జరిగింది. ఇప్పటికి కూడా మనం డిఫరెంట్ డిస్కామ్స్ నుంచి ఒక యూనిట్ ఎంత రేటు కొంటున్నామో తెలుసా? ఆన్ అన్ యావరేజ్ 4.66 రూపీస్ పర్ యూనిట్. కానీ ఇప్పుడు సిబిఎన్ గారు ఈ 4.66 రూపీస్ పర్ యూనిట్ నుంచి 4 రూపీస్కో 3 రూపీస్ పర్ యూనిట్ కో కొంటే ఆయన టమ్కి వేసుకునే దానికి తగ్గట్టు విజనరీ అనే టైటిల్ కి జస్టిఫికేషన్ జరుగుతుంది. కానీ ఈ ప్రాజెక్ట్స్ అవార్డు చేసిన ఈ 4 పవర్ ప్లాంట్స్ నుంచి ఎంత రేటు కొంటున్నారు తెలుసా? రెడీనా? పవన్ కళ్యాణ్ గారు రెడీనా?
ఒక యూనిట్ ₹7.50 నుండి ₹8.10 పెట్టి కొంటున్నారు. లెట్ దట్ సింక్ ఇన్ ఫర్ అ మొమెంట్. ఒక యూనిట్ ని ప్రస్తుతం గవర్నమెంట్ ఎగ్జిస్టింగ్ డిస్కామ్స్ నుంచి ₹4.66 పర్ యూనిట్ పెట్టి కొంటుంటే ఇప్పుడు సిబిఎన్ గారు ఈ అవార్డ్ చేసిన 4 ప్రాజెక్ట్స్ నుంచి కొనేది ₹7.50 నుంచి ₹8.10 దాకా పోసి కొంటున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు విషయం తెలుసా? ఇప్పటిదాకా ఇండియాలో ఈ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ ఇప్పటిదాకా పెట్టినవి ఏవైతే ఉన్నాయో అవి ఆపరేషన్ బ్లాకర్స్ ఫేస్ చేయడానికి లేదా మూత పడిపోవడానికి కారణం ఏంటో తెలుసా? సోర్స్ నుంచి డిఫరెంట్ లెవెల్స్ లో డ్రై వేస్ట్ ని వెట్ వేస్ట్ ని ఎఫిషియెంట్ గా సెగ్రిగేట్ చేయలేకపోవడం ఎట్ స్కేల్. ఇలాంటి వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ నుండి మీరు ఒక యూనిట్ ₹7.50 నుండి ₹8 దాకా పోసి కొనడాన్ని ఏ రకంగా జస్టిఫై చేసుకుంటారు చెప్పండి సిబిఎన్ గారు? ఇఫ్ యూ హ్యావ్ ద ఆడాసిటీ టు బోస్ట్ అబౌట్ యువర్ సెల్ఫ్, ప్రూవ్ ద మెరిట్స్ ఇన్ దిస్ డీల్. అది ఎందుకు చేయలేకపోతున్నారు మీరు ప్రతిసారి? అసలు మీరు విజనరీ ఏంటి, మీకు డెవలప్మెంట్ కి సంబంధం ఏంటి అని అడిగేది ఎందుకనే సార్? మీకు గుర్తుందా, జగన్ గారి టైంలో సెకీతో ఒక డీల్ చేసుకున్నారు. ఒక యూనిట్ ని ఈ రెన్యూబుల్ ఎనర్జీ నుంచి ప్రొడ్యూస్ అయ్యే ఒక యూనిట్ పవర్ ని హిస్టరీలో ఎప్పుడూ లేనంతగా, ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో ఎప్పుడూ లేనంత చీపెస్ట్ రేట్ కి ₹2.49 పర్ యూనిట్ పెట్టి జగన్ గారి టైంలో కొంటే ఆ పవర్ పర్చేస్ అగ్రిమెంట్ చేసుకుంటే ఎలా కొంటారు? అంత రేటు పెట్టి ₹2.49 పర్ యూనిట్ పెట్టి ఎలా కొంటారు అని అన్నారా లేదా? ఆ డీల్ మీద ఎన్ని ఫేక్ ప్రాపగాండా చలామణి చేశారా లేదా? పైగా జగన్ గారు ఆ పవర్ పర్చేస్ అగ్రిమెంట్ సైన్ చేయడం వల్ల ఆ డీల్ ద్వారా వచ్చే పవర్ లో ప్రతి యూనిట్ కి ₹1 ISTS చార్జెస్, ఇంటర్ స్టేట్ ట్రాన్సాక్షన్ చార్జెస్ వేవ్ ఆఫ్ చేశారు. అలా అన్ని వేవ్ ఆఫ్ చేసేసాక ఒక యూనిట్ ని ₹2.49 కి తీసుకొచ్చి మన స్టేట్ కి ఆ పవర్ పర్చేస్ అగ్రిమెంట్ తీసుకొచ్చారు జగన్ గారి టైంలో. ఇప్పటిదాకా ఆ రేట్ దరిదాపుల్లో కూడా టచ్ చేసిన చరిత్ర సిబిఎన్ గారికి ఇప్పటిదాకా లేదు. ఈవెన్ టిల్ నౌ మన స్టేట్ కి అంత బెనిఫిట్ చేసిన ఆ పవర్ పర్చేస్ అగ్రిమెంట్ డీల్ మీద ఎన్ని ఫేక్ ప్రాపగాండా చలామణి చేశారు సార్ అప్పుడు? పైగా ఇంకేమంటారు, సైన్ చేసుకుంటే 1 సంవత్సరానికో 2 సంవత్సరాలకో చేసుకోవాలి గానీ 25 years చేసుకోవడం ఏంటి అంట. ఇలాంటివి చలామణి చేశారా లేదా సోషల్ మీడియాలో? ఏది ఇప్పుడు మీరు ఎన్ని వారాలకు చేసుకున్నారో చూపించండి, చూద్దాం, ఆగండి. ఏది అక్కడేంటి 20-25 years అని కనిపిస్తుంది? అదేంటి, జగన్ గారు అంటే సిబిఎన్ గారు లాగా విజనరీ కాదు కాబట్టి 25 years కి సైన్ చేశారు. మరి సిబిఎన్ గారు విజనరీ కదా, 2 years కో 1 year కో సైన్ చేయకుండా 20-25 years అని సైన్ చేసుకున్నారేంటి? మీకు ఇంకో విషయం తెలుసా? సిబిఎన్ గారి పీరియడ్ లో సోలార్ పవర్ ని, విండ్ పవర్ ని ఒక యూనిట్ ఎంత పోసి కొన్నారో తెలుసా? విండ్ పవర్ ఏమో ఒక యూనిట్ ₹4.70 నుండి ₹4.84 కి సిబిఎన్ గారు పెట్టుకుంటే జగన్ గారు సెకీతో చేసుకున్న డీల్లో ఎంత పెట్టుకున్నారు? ఒక యూనిట్ ₹2.49. నెక్స్ట్ సోలార్ పవర్ ఎంత పెట్టుకున్నారు తెలుసా? సిబిఎన్ గారి పీరియడ్ లో ఒక యూనిట్ ₹4.50 నుండి ₹5.90, ₹6.80 పెట్టి సిబిఎన్ గారు కొంటే జగన్ గారు ఎంతకు తగ్గించారు? ఒక యూనిట్ ₹2.49 తగ్గించారు. ఇప్పుడు లేటెస్ట్ గా కరెంట్ డిస్కామ్స్ నుంచి ఆన్ అన్ యావరేజ్ ₹4.66 కొంటుంటే ఒక యూనిట్ ఈ పీపీపీ అని చెప్పిన 390 ప్రాజెక్ట్స్ లో ముక్కుతా ములుగుతా 5 ప్రాజెక్ట్స్ అవార్డు చేసి అందులో 4 ప్రాజెక్ట్స్ ఈ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్. మళ్ళీ వాటి నుండి మన గవర్నమెంట్ కొనేది ₹7.50 నుండి ₹8.10 పోసి. అసలు పవర్ సెక్టర్ ని ఇంతగా గుల్ల చేస్తున్న హిస్టరీ ఎవరికైనా ఉందా చెప్పండి? పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు చెప్పండి సార్, పవర్ సెక్టర్ ని ఇంతగా గుల్ల చేస్తున్న సిబిఎన్ గారు పవర్ స్టారా లేదా మీరు పవర్ స్టారా? మూవీస్ లో మీరు పవర్ స్టారే, నేను అందులో మీతో డిబేటే చేయట్లేదు. కానీ రియల్ లైఫ్ లో పవర్ సెక్టర్ ని గుల్ల చేస్తున్న సిబిఎన్ గారు పవర్ స్టార్ కాదా చెప్పండి? సార్ జగన్ గారు వీళ్ళ చేతిలోనా సార్ మీరు ఓడిపోయింది? లుక్ ఎట్ దేర్ క్వాకరీ సార్. మీరు ఎంత సిల్లీ మిస్టేక్స్ చేయకపోతే ఇలాంటి వాళ్ళ చేతిలో ఓడిపోతారు సార్. ఒక యూనిట్ రెన్యూబుల్ ఎనర్జీని మీరు ₹2.49 కొంటున్నట్టు నాకు మీరు పవర్ లోంచి దిగిపోయి ఆ సెకీతో చేసుకున్న డీల్ ఇష్యూ అయినప్పటిదాకా, ఆ ఇష్యూ మెయిన్ స్ట్రీమ్ లో ఫైర్ అప్ అయ్యేదాకా నాకు తెలియలేదు సార్. ఇలాంటి డీల్స్ చేసిన మీరు ఏపీకి దగ్గరగా నెక్స్ట్ 25 years లో 90,000 crores నుంచి 1 lakh crores సేవ్ చేసిన మీరు ఇలాంటి పవర్ స్టార్ సిబిఎన్ గారి చేతిలో ఓడిపోవడం ఏంటి సార్? ఎంత సిల్లీ మిస్టేక్స్ చేయకపోతే మీరు ఓడిపోయి ఉంటారు సార్. ఎనీవేస్ పవన్ కళ్యాణ్ గారు, ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద ఫుల్ కాంటెక్స్ట్ బిహైండ్ వై ఐఎమ్ కాలింగ్ సిబిఎన్ గారు ద పవర్ స్టార్. ఫ్రెండ్స్, ఇఫ్ యూ అగ్రీ విత్ మీ, మీరు పవర్ సెక్టర్ ని గుల్ల చేస్తున్న సిబిఎన్ గారు ఇస్ ద రియల్ పవర్ స్టార్ అని మీరు కూడా నా అలాగే అనుకుంటే కామెంట్స్ లో పవర్ స్టార్ అని టైప్ చేయండి. అండ్ యూట్యూబ్ లో ఆంధ్ర పాడ్కాస్టర్ ఛానల్ మెంబర్షిప్స్ జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి మై హార్ట్ఫుల్ థ్యాంక్స్. వితౌట్ ఎల్స్ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్, బై.